ఓం అరుణాచలేశ్వరాయ నమః. స్మరణాత్ అరుణాచలే అన్నారు మన పెద్దలు. కేవలం మనము మనస్సులో స్మరించుకోవడం ద్వారానే మనకు మోక్షాన్ని కలిగించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ అరుణాచలం మాత్రమే. అరుణాచలంలో మనము స్వామివారిని దర్శించడానికి ఎంత ప్రాముఖ్యతనైతే ఇస్తామో అక్కడ ఉన్నటువంటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి కూడా అంతే ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటాము. మనకు పంచభూత లింగాలలో ఒకటైనటువంటి అగ్నిలింగంగా పేరుగాంచిన ఈ అరుణాచలేశ్వరుని దర్శించుకునే ముందు చాలా మంది ఇక్కడైతే మనకు అరుణాచల గిరి ప్రదక్షిణం అయితే చేస్తూ ఉంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటారండి. కానీ ఎక్కువగా పౌర్ణమి నాడైతే చాలా మంది చేస్తూ ఉంటారు. దాదాపు ఈ గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. 14 కిలోమీటర్లు మనం ఆ అరుణాచలం కొండ చుట్టూ తిరుగుతూ అయితే ప్రదక్షిణం చేస్తూ అయితే రావచ్చండి. మనము ఇలా ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అయితే మనకి అష్టలింగాలు అయితే ఉంటాయి. అంటే ఇంద్ర, కుబేర, వాయులింగం ఇలా అన్ని లింగాలైతే ప్రతిష్ఠించబడైతే ఉంటాయండి అక్కడక్కడ. అలాగే మనము కుబేర లింగం దగ్గరికి వచ్చిన తర్వాత కుబేర లింగంకి కొద్దిగా కుడివైపుకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మోక్ష ద్వారం అయితే కనిపిస్తుంది. ఈ మోక్ష ద్వారం దీనిలోంచి ఎంత లావున్న వ్యక్తులైనా బయటికొస్తారంట. అదే దీని స్పెషాలిటీ. దీనినైతే మనకి ఇక్కడ పూర్వము ఒక తపస్సు చేసుకునేటువంటి ఒక యోగులైతే దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మోక్ష ద్వారం దగ్గర మనకి ఇట్లా 3 భాగాలుగా అయితే కనిపిస్తుందండి. అక్కడ వాళ్ళైతే ఒక చిన్న యంత్రాన్ని పెట్టారు లోపలనైతే మనకైతే చెప్తారండి. ఈ మోక్ష ద్వారం నుంచి బయటికి వచ్చి మన యొక్క పాపాలన్నీ తొలగిపోతాయని అయితే అంటారు. నాకైతే ఫస్ట్ చూడగానే భయమేసింది. నేనసలు దీంట్లోకెళ్ళి వస్తానా అనైతే అనుకున్నాను. కొంచెం నేను లావుగా ఉన్నాను. పడతానా లేదా అనైతే అనుకున్నాను. కానీ నేనైతే ఎట్టకేలకి ఈ మోక్ష ద్వారం నుంచి అయితే బయటికొచ్చాను. మనము 9 నెలలు మన తల్లి గర్భంలో ఉండి బయటికొచ్చినప్పుడు మనకి ఎలాంటి భావన అయితే కలుగుతుందో, అంటే అప్పుడు మనము ఏదో ఎక్కడి నుంచో బయటికి విముక్తి వచ్చాము, విముక్తి పొందాము అని అయితే అనుకుంటామో, అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న రంధ్రంలోంచి మనము అలా బయటికి రావడం అనేది చాలా అద్భుతంగా అయితే నాకు అనిపించిందండి. మీలో ఎంతమంది ఇలా అరుణాచలంకి వెళ్ళి అక్కడ ఈ మోక్ష ద్వారం నుంచి బయటికొచ్చారో కామెంట్ చేయండి. మీకెలా అనిపిచ్చిందో ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా చెప్పండి. ఇక్కడైతే నేను, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, మా హస్బెండ్ అందరం కూడా ఈ మోక్ష ద్వారం నుంచయితే బయటికొచ్చాము. చాలా ఆనందంగా అనిపిచ్చింది నాకైతే. అంటే మేమిది ఫస్ట్ టైమ్ అన్నమాట. అరుణాచలంకి వచ్చాను కానీ నేనెప్పుడూ ఈ గిరి ప్రదక్షిణ కూడా చేయలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ చేశాను. ఈ మోక్ష ద్వారం నుంచి రావడం కూడా మొదటిసారి. చాలా అద్భుతంగా అయితే అనిపిచ్చిందండి. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.